అందరికీ నమస్తే అండి. పాతకాలంలో ఒక కథ ఉండేది. రోడ్డు మీద అలా వెళ్తున్న బాటసారికి ఆ ఊర్లో ఎక్కడా పడుకోవడానికి చోటు లేకపోతే ఒక ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే ఫస్ట్ అరుగు మీద చోటిచ్చారు. ఇంటి గడప మీద చోటిచ్చిన తర్వాత చలేస్తుందండి, ఇబ్బందిగా ఉంది, కొంచెం మీ ద్వారం దగ్గర లోపలికి వచ్చి ద్వారం దగ్గర పడుకుంటానని అడిగితే కాస్త లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా చలాగట్లేదండి, కింద కదా నిద్ర పట్టట్లేదు, కొంచెం మంచం మీద చోటిస్తే పడుకుంటానంటే అక్కడే హాల్లోనే మంచం వేసి పడుకోబెట్టారు. ఆ తర్వాత కూడా ఇంకేదో రకరకాల కారణాలు చెప్పి నాకు కొత్త ప్లేస్ అండి, ఫ్యాన్ ఖచ్చితంగా కావాల్సిందే, ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు, అరే ఎలాగో బాటసారి ఇంతవరకు ఇచ్చాం కదా, సర్లే మన బెడ్రూమ్ ఇద్దామని చెప్పి బెడ్రూమ్ ఇచ్చారు. ఇంకేముంది. సో ఇప్పుడు బీజేపీ ఏదైనా కొత్త రాష్ట్రాల్లోకి అడుగు పెడుతున్నప్పుడు అలాగే అడుగు పెడుతుంది. అంటే కొత్తగా వాళ్ళు ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనుకుంటే, వాళ్ళకి ఇప్పటి వరకు ఏదైనా రాష్ట్రంలో అస్సలు అధికారం లేదు, ఖచ్చితంగా రావాలనుకుంటే చాలా చాకచక్యంగా చాప కింద నీరులాగా చాలా జాగ్రత్తగా అడుగు పెడతారు. వన్స్ వాళ్ళ చేతుల్లోకి రాష్ట్రం వెళ్ళిన తర్వాత గేమ్ మొత్తం మారిపోద్ది. నచ్చినట్టు గేమ్ ఆడతారు. గట్టి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటే ఓకే, ఆ లీడర్షిప్ ఏమైనా వీక్గా ఉందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంటుంది అనమాట. ఆ పొలిటికల్ గేమ్ని తట్టుకోవడం కష్టం. సో బీజేపీతో స్నేహం, బీజేపీతో పొత్తు కూడా అలాగే ఉంటుంది. నితీష్ కుమార్ గారికి ఆయన సీఎంగా దించేసి ఇప్పుడు కేంద్రంలోకి తీసుకుంటున్నారు. రాజ్యసభ ఇచ్చారు, రాజ్యసభ నుంచి రైల్వే శాఖ మంత్రి ఇస్తారు. వాళ్ళ అబ్బాయికి యాక్చువల్లీ రాజకీయాలకు సంబంధమే లేదు. నితీష్ కుమార్ వాళ్ళ అబ్బాయికి ఈవెన్ జేడీయూలో మెంబర్షిప్ కూడా లేదు. ఆయన పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పటి వరకు నితీష్ కుమార్ వాళ్ళ అబ్బాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా అతన్ని ఎమ్మెల్సీ చేసి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చేసేస్తున్నారు. అతనికి ఏం తెలియదంట, యాక్చువల్లీ రాజకీయాల మీద అతనికి ఏం నాలెడ్జ్ లేదంట. కేవలం బీజేపీకి అక్కడ సీఎం కుర్చీ కావాలి కాబట్టి నితీష్ కుమార్ని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిని బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ ఇచ్చి ఇదంతా చేస్తున్నారు. సరే, అది కాసేపు పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్లో సీఎం మార్పు అనేది జరిగితే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కూటమి అప్రమత్తంగా ఉంటే మంచిది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు సిస్టమ్ అంతా చాలా ట్రాక్లో ఉంది. సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు నిర్ణయాధికారం ఆయనదే, డిఫాక్టో సీఎం ఆయనకేం తక్కువ లేదు. సో లోకేష్ గారు సీఎం అయితే ఆయనకి సీఎం అవ్వాల్సిన అర్హతలు ఉన్నాయి. అనుభవం ఉంది, నాలెడ్జ్ ఉంది, సిస్టమ్స్ మీద అవగాహన ఉంది, శాఖల మీద పట్టు ఉంది. మంత్రిగా గతంలో కూడా 3 ఏళ్ళు పనిచేశారు అండ్ ఇప్పుడు కూడా 2 ఏళ్ళు పనిచేశారు కాబట్టి సీనియారిటీ ఉంది. అండ్ పార్టీలో పట్టుంది, రాజకీయంగా పరిపాలనా పరంగా అన్ని రకాలుగా పట్టుంది కాబట్టి ఓకే, ఆయన సీఎం వెళ్ళొచ్చు. కానీ చంద్రబాబు గారి పాత్ర ఏంటి, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి, అక్కడే అడ్డంకులు వస్తాయి. అదే కీలకం. సీఎంగా లోకేష్ గారిని చేయడంలో ఇబ్బందులు లేవు, కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సీఎంగా ఉండగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఆయన మనసు అంగీకరిస్తుందా? ఏదో ఆయన ఉన్న ఒక నెల 2 నెలల తర్వాత ఏ నాగబాబు గారు లాంటి వాళ్ళో లేదంటే ఏ జనసేన పార్టీ నాయకులో ఏదో ఒకటి అంటే నొచ్చుకుంటారుగా, కేడర్ విభేదాలు వస్తాయిగా. సో దానికి సొల్యూషన్ ఉందా లేదా? దానికి సొల్యూషన్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం దాన్ని ఎదుర్కోవడం కష్టం. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కూడా కేంద్రానికి తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి పదవి ఇస్తే, చంద్రబాబు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కేంద్ర మంత్రులుగా పదవి ఇస్తే ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ వ్యవస్థ సిస్టమ్ అంతా డీల్ చేయడానికి లోకేష్ గారు ఒక్కరైపోతారు. ఇప్పుడంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి పర్వాలా, బాగుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళి ఏ మంత్రి పదవైనా, అది ఉప ప్రధాని కావచ్చు లేదా ఇంకేదైనా కీలకమైన కేంద్ర మంత్రి పదవి కావచ్చు, ఇచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కేంద్రానికి తీసుకువెళ్ళి ఇచ్చారనుకోండి, ఎన్డీఏలో చంద్రబాబు గారికి కీలకమైన పదవి ఇచ్చారనుకోండి, సో మరి ఇక్కడ లోకేష్ గారు ఒక్కళ్ళు అయిపోతారు. అది కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఇదంతా కూటమిలో వీళ్ళు అనుకున్నట్టు నడవట్ల. అంతా బీజేపీ కొంచెం ఒక గేమ్ అయితే ప్లాన్ చేసింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు శాశ్వతంగా 2047, 2050 వరకు అధికారంలో ఉండడానికి కావాల్సిన పొలిటికల్
బేస్మెంట్ అంతా కూడా నిర్మించుకుంటున్నారనమాట. అసలు శాశ్వతమైన అధికారం అనుకోవచ్చండి. ఇంకో 2050 అంటే ఇంకో 4 ఎలక్షన్స్లో బీజేపీని వరుసగా గెలవాలి. అదే జరిగితే కాంగ్రెస్ తట్టుకోగలదా? కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండగలదా వరుసగా ఓడిపోతే? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అంటే ఉంటారులే, రాహుల్ గాంధీ గారు తప్ప, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వాళ్ళు తప్ప, ఆ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండలేరుగా పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో కొత్త తరం నాయకులు ఎవరు, బలమైన నాయకులు ఎవరు వెళ్ళట్లా. వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు సచిన్ పైలట్ లాంటి నాయకులు కొన్నాళ్ళు ఎదిగారు బాగానే, కానీ వాళ్ళని కూడా నొక్కిపెట్టారు, తొక్కిపెట్టారు. డీకే శివకుమార్ ఉన్నారు, ఆయన మిడిల్ ఏజ్లో ఉన్నారు, ఆయనకు మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ ఆయనకు కూడా అవకాశం ఇవ్వట్లేదు, నొక్కి పెడుతున్నారు, తొక్కి పెడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఇంక బలమైన నాయకత్వం దేశంలో ఎక్కడా లేదు, కనిపించట్లేదు. సో అందుకని ఇంకో నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కాంగ్రెస్లో నాయకత్వం ఉండదు, ఇండియా కూటమి చీలిపోద్ది. ఈలోగా ప్రాంతీయ పార్టీల్లో కొంతమంది మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కూడా బలహీనం అయిపోతారు. సో దేశం మొత్తం కాషాయ దళం, కాషాయమయం అయిపోద్ది, ఎన్డీఏ చేతుల్లోకి వచ్చేస్తుంది, కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే ఆలోచన బీజేపీ పెద్దలు. దానికి అవసరమైన నేపథ్యంలో రాజకీయ అడుగులన్నీ వేసే క్రమంలో చంద్రబాబు గారిని కేంద్రానికి తీసుకువెళ్ళడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే రాష్ట్రంలోనే డిప్యూటీ సీఎంగా ఉంటారు, లేదంటే ఆయన కూడా కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం ఉంది. ఇదంతా అంటే ప్రస్తుతానికండి ఇది అధికారికంగా జరిగింది కాదు, అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు, కానీ చర్చ అయితే జరుగుతోంది. మీడియాలో రకరకాల వర్గాల్లో అయితే విపరీతమైన చర్చ మాత్రం జరుగుతోంది. సో అందుకు నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. బీజేపీ డేంజర్ గేమ్, కూటమి మాత్రం అప్రమత్తంగా ఉండాలి. లోకేష్ గారు సీఎం అవడంలో ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి పొజిషన్ ఏమిటి అనే దగ్గరే అభ్యంతరాలు వస్తాయి. అది విభేదాలకు దారితీయొచ్చు. అండ్ చంద్రబాబు గారికి కేంద్రంలో ఏ పొజిషన్ ఇస్తారు, ఏ పొజిషన్లో ఉంటారు అనేది కూడా కీలకం కాబోతోంది. అది కూడా విభేదాలకు దారితీయొచ్చు. కాబట్టి ఈ గేమ్లో బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసిన ఈ గేమ్లో చంద్రబాబు గారే అండ్ పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఆన్ ట్రాక్లో ఉందో దీన్నే కొనసాగిస్తే మేలు అనుకుంటే దీన్ని కొనసాగించడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ. సో ఇది చాలా సున్నితమైన కంటెంట్ అండి, చాలా జాగ్రత్తగా అనలైజ్ చేశాను. సో ఇటువంటి సున్నితమైన కంటెంట్ విశ్లేషణ కోసం, అంతర్గత అంశాల విశ్లేషణ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం మరో 10 మందికి వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి. ఏవో పనికిమాలిన గాసిప్లు, టైం పాస్, టైం వేస్ట్ గాసిప్స్ కాకుండా నిజంగా జరుగుద్దా లేదా, జరిగితే దానికి దారితీసే పరిస్థితులు ఏంటి, దానికి అడ్డంకులు ఏంటి, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్ని అంశాలను కూడా పరిశీలించి మన ఛానల్లో అనలైజ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఇంకో 4-5 వీడియోలు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.